బులెటిన్లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విశాఖకు త్వరలో మెట్రో రైలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు తొలి దశ డిపిఆర్ కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తొలి దశలో 3 కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మెట్రో రైలు ప్రాజెక్ట్ జరగనుంది. స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు 34.4 కిలోమీటర్ల 1వ కారిడార్, గురుద్వార్ నుంచి పాత పోస్టాఫీస్ వరకు 5.8 కిలోమీటర్ల 2వ కారిడార్ను ప్రభుత్వం ఫిక్స్ చేసింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మనం విశాఖకు త్వరలో మెట్రో రైలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కన్నబాబు ఫోన్లలో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కన్నబాబు, చెప్పండి. మనం చూసుకోవచ్చు, విశాఖకు త్వరలో మెట్రో రైలు తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లుగా చూస్తున్నాం. దీనిపైన అప్డేట్స్ ఏంటి? ఏదైతే విశాఖపట్నంలో మెట్రో రైల్ ప్రాజెక్టుకి అయితే తొలి దశకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందనే చెప్పాలి. ఇందులో భాగంగా 46.23 కిలోమీటర్ల పొడవునైతే 3 కారిడార్లు అయితే నిర్మించనున్నట్టుగా తెలుస్తుంది. రెండో దశలో 30.67 కిలోమీటర్ల పొడవున మరో కారిడార్ నిర్మించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించినటువంటి సమగ్ర ప్రాజెక్ట్ అయితే నివేదిక కూడా ఆమోదిస్తూ సోమవారం ఉత్తర్వులు కూడా జారీ చేసినటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇదే సందర్భంలో గత వైసీపీ ప్రభుత్వంలో 2023 డిసెంబర్ 29 నాటి జారీ చేసినటువంటి 161 నెంబర్ జీవో ప్రకారంగా రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వైసీపీ ప్రభుత్వం విశాఖలో లైట్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ అయితే ప్రతిపాదనలు రూపొందించినప్పటికీ కూడా అందులో 76.9 కిలోమీటర్ల పొడవునైతే 4 కారిడార్లను అయితే రూపుదిద్దించింది. అయితే 14.309 కోట్ల రూపాయలు నిర్మిస్తానట్లుగా అయితే ప్రతిపాదన కూడా తెలిపింది. దీనికి అప్పటికి ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఈ జీవోను రద్దు చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే దీనికి వైబిలిటీ గ్యాప్ కూడా ఫండ్ పిపిపి విధానంలో కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 40% తీసుకుని మిగిలిన 60% కూడా ప్రైవేట్ డెవలప్మెంట్ నుంచి అయితే సమీకరిస్తారని అయితే అప్పుడు వెల్లడించినటువంటి పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఒకేసారి 4 కారిడార్లు కాకుండా మొదటి 3 కారిడార్లు, ఆ తర్వాత మిగిలిన 4 కారిడార్లు అయితే నిర్మించాలని కొత్త డిపిఆర్ అయితే తయారు చేసినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ ప్రాజెక్ట్ అయ్యే వ్యయం మొత్తం అంతా కూడా కేంద్రం నుంచే రాబట్టనున్నట్టుగా ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ కన్నబాబు.